నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. 25 అంశాలపై కేబినెట్లో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కనకాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించబడి 43 సంవత్సరాలు పూర్తయిందని వెల్లడించారు. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పండగ అని అన్నారు. అన్న ఎన్టీఆర్ పేదల ఆకలి తీర్చేందుకు ₹2 కిలో బియ్యం పథకాన్ని తెచ్చారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి పాలన ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. కార్యకర్తల క్షేమం కోసం 5 లక్షల ప్రమాద బీమాను అందిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ జరగబోయే మహానాడును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాడిశెట్టి మురళి, మద్దిరాల మేని, కస్కుత్తి హనుమంతరావు, డిఎస్ఆర్, లాల్ వజీర్, డాక్టర్ శేషయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటిదాకా జరిగిన మహానాడుల్లో కల్లా కూడా రేపు జరగబో మహానాడు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒక చీకటి రాజ్యాన్ని చూసి వెలుతురులోకి వచ్చిన తర్వాత జరుపుకోబోయే ఒక పండుగ కార్యక్రమం రేపు జరగబోయే మహానాడు. మరి మనందరికీ తెలిసిందే, మహనీయులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ మహానాడుని జరుపుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల యొక్క సంక్షేమ శ్రేయస్సు కోసం ఏమేం చేయాలో ఒక అజెండాని రూపొందించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. కార్యకర్తలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ తమ కార్యకర్తల్ని విస్మరించదు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపెన్ ఇన్విటేషన్ లాగా మహానాడుకి కడపలో విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరడం కూడా జరుగుతుంది. మొదటి ఎజెండా ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాల సైనికులకి అభినందనలు మరియు ఉగ్రవాదుల దాడిలో అమరులైన ప్రజలకు, సైనికులకు సంతాపం తెలియజేస్తూ తీర్మానం చేయటమైంది. రెండవది అమృత్ 2 అనే పథకం, కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా ఈ యొక్క గుంటూరు పట్టణానికి మంచినీటి కొరత తీర్చుటకు నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేయటమైనది. అట్లాగే మూడవది గుంటూరు ప్రజలు చిరకాల వాంచిన శంకర్లాస్ ఆర్ఓబీని పునర్నిర్మాణంలో నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మినీ మహానాడు జరుగుతూ ఉంది. ఆల్రెడీ కార్యకర్తల నాయకుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం కనపడుతూ ఉంది. ఈసారి మహానాడు ప్రత్యేకత కడపలో జరుగుతూ ఉంటాం. పార్టీ పుట్టిన తర్వాత ఇప్పటివరకు కడపలో ఎప్పుడు మహానాడు జరగలేదు. అక్కడ జరిగే మహానాడిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అందరికీ విన్నవించాను. మరి పశ్చిమ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు తరలి రావాలని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన రాష్ట్రంలోనే పశ్చిమ నియోజకవర్గం నుంచి రిప్రజెంటేషన్ అధికంగా ఉన్నది, వచ్చారు. కార్యకర్తలు అత్యధికంగా వచ్చి అక్కడ మహానాడిని జయప్రదం చేశారన్న విధంగా గుర్తింపు తెచ్చే విధంగా మనం అందరికీ తరలి వెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గుంటూరు మిర్చి యార్డ్ను పాలక మండలి సభ్యులు అవినీతికి అడ్డాగా మార్చారని ఎమ్మెల్యే గల్లా మాధవి ధ్వజమెత్తారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీ టెక్నాలజీ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడారు. మార్కెట్ యార్డ్లో కొత్తగా మిర్చి కమిషన్ లైసెన్సుల జారీ విషయంలో అనేక రకాలైన ఆరోపణలు, ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. ప్రస్తుతానికి 600 లైసెన్స్ షాపులు ఉండగా మరిన్ని దుకాణాలు కావాలని ఎగబడుతున్నారని అన్నారు. ఒక్కో లైసెన్స్ కు 10 లక్షల ధర పలుకుతుందంటూ దినపత్రికల్లో వార్తలు వస్తున్నాయని అన్నారు. చివరకు రైతులకు పెట్టే ఉచిత భోజనాల కాంట్రాక్టులో కూడా కోట్ల రూపాయలు వైసీపీ నేతలు దోపిడీ చేశారని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో 8 అంశాలపై తీర్మానం చేశారని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. నగరంలో అసంపూర్తిగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పునరుద్దరించాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు.
మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మాన్య శ్రీ అచ్చెన్నాయుడు గారు రివ్యూ మీటింగ్లో పెట్టుకొని కూడా ఇక్కడ జరుగుతున్న అవకతవకల మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంతవరకు కూడా లైసెన్సులు మనం కేటాయించలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఈ క్రమంలో కొత్త లైసెన్సులు అనే ఒక ఆలోచన, కొత్త లైసెన్సులు కేటాయింపులు అనే ఒక ఊహాగానాలు మాటలు విని చాలామంది కూడా మాకు కావాలి అని చెప్పి సంప్రదిస్తున్న పరిస్థితుల్లో మరి ఎన్నో అవకతవకలు అవినీతులు మయంగా మరి గత పాలకులు మిర్చి యాడ్ని ఉంచేసిన పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ కొత్త లైసెన్సుల గురించి అడగడం నిజంగా బాధాకరంగా ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఒక రిప్రజెంటేషన్ రూపంలో అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా మన కలెక్టర్ గారికి అండ్ మరి మన మిర్చి యాడ్ కమిషనర్ గారికి, సిఎస్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా ఈ ఒక రిప్రజెంటేషన్ని రెడీ చేసి ఇందులో జరుగుతున్న అవినీతి మీద ఉక్కుపాదం మోపాల్సిందిగా వారిని అభ్యర్థిస్తూ స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతిని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. టంగుటూరి చిత్రపటానికి మాజీ సీఎం జగన్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని జగన్ అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. నగరంలో కురుస్తున్న వర్షానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్పొరేషన్ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. వర్షాల వల్ల నీరు నిలిచినా, రోడ్ల మీద చెట్లు పడినా ప్రజలు తక్షణమే కాల్ సెంటర్ నంబర్ 0863 2345 103కి సమాచారం ఇవ్వాలని కమిషనర్ పేర్కొన్నారు. అమరావతి ఉద్యమం సజీవంగా నిలబడిందంటే కారణం మహిళలేనని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. స్థానిక రింగ్ రోడ్లో ఉన్న శ్రీ కన్వెన్షన్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాయపాటి శైలజకు ఘన సత్కారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అనిత మాట్లాడుతూ ఆకుపచ్చ కండువాను ధరించి మహిళా రైతులు చేసిన ఉద్యమం భావితరాలకు స్ఫూర్తి నింపుతుందన్నారు. వైసీపీ పెట్టిన కేసులకు భయపడకుండా అమరావతి పరిరక్షణకు వారు చేసిన దీక్షలు, పాదయాత్రలు గొప్పవని కొనియాడారు. ఉద్యమంలో ఉంటూ మహిళల కష్టసుఖాలు దగ్గరగా చూసిన రాయపాటి శైలజకు ఈ పదవి ఇవ్వడం సముచితమన్నారు. మహిళా కమిషన్ కు హోంశాఖ అండగా ఉంటూ మహిళల రక్షణకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పలు కార్పొరేషన్లు, కమిటీల చైర్మన్లు పట్టాభిరాం, లంకా దినకర్, గోనుకుంట్ల కోటేశ్వరరావు, మనవ మోహన్ కృష్ణ, పిల్లి మాణిక్యాలరావు, ఆలపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సభ్యులు ఇద్దరు బిడ్డలను వదిలి వృత్తిని విడనాడి దిక్కు తోచక దారి కానక చులకన భావంతో కానీ ఇంకొక రకంగా కానీ దాన్ని చూడకుండా ఒక భయాన్ని మళ్ళీ ఒక డిసిప్లిన్ రాష్ట్రంలో తీసుకురావాలి. ఇంకా అక్కడక్కడ అటువంటి పోకడలు ఇంకా కనపడుతూ ఉన్నాయి. అది సోషల్ మీడియాలో కానివ్వండి, ఇంకొక రకంగా ఏ ప్లాట్ఫామ్ మీదైనా సరే మహిళల పట్ల ఒక చిన్న కామెంట్ పెట్టినా సరే వదిలిపెట్టని ప్రభుత్వం ఏ రకంగా అయితే మన హోంమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు, అదేవిధంగా ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ గా శైలజ గారు కూడా అంత కఠినంగా వ్యవహరించాలి. మళ్ళీ సమాజంలో అటువంటి మార్పులకు శ్రీకారం చుట్టాలి అని చెప్పి 3 వంతుల నిర్మాణ విషయంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి ధ్వజమెత్తారు.
13 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి అన్నారు. గతంలో లాగానే వర్షం పడితే 300 ప్రాంతం నీటితో మునిగిపోవడం దురదృష్టకరమని చెప్పారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపిన తర్వాతే శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ 13 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి ఎంతవరకు న్యాయం చేయగలిగారు అనేది అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, అదేవిధంగా పెమ్మసాని గారు కూడా దీని మీద స్పందించాలి. మరోవైపు ఇంకొన్ని రోజుల్లోనే శంకుస్థాపన కూడా చేశారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జిని కూడా ప్రారంభించబోతా ఉన్నాము. కాబట్టి దీన్ని కూడా పనులు మేము చేశామని చెప్పుకున్నారు. మరి ఈనాడు ఆ శంకర్ విలాస్ పనులు కనుక మీరు మొదలు పెడితే ఇప్పుడు రాబోయేదే ఇంకొన్ని రోజుల్లో వర్షాకాలము. కాబట్టి వర్షాకాలంలో ఈ 3 వంతల సమస్య పరిష్కరించకుండా మీరు అక్కడ ఆర్యూబీ నిర్మించకుండా అదేవిధంగా శంకర్ విలాస్ పనులు మొదలు పెడితే గుంటూరు నగర ప్రజలు తీవ్ర నరకయాతన అనుభవిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.